నమస్కార్ ఫ్రెండ్స్. ఐసీఎంఆర్ ఎన్ఐఎన్ ఎక్స్పర్ట్ కమిటీ 17 డైటరీ గైడ్ లైన్స్ అనమాట ఇండియన్స్ కోసం. రీసెంట్గా రీసెంట్గా రిలీజ్ చేశారు మేడం 2024. ఏం చెప్తున్నారు, ఏం పాయింట్ చెప్తున్నారు చూద్దాం. అందులో వెరైటీ ఆఫ్ ఫుడ్స్, బ్యాలెన్స్ డైట్ తీసుకోమంటారు. అది ఫస్ట్ గైడ్ లైన్స్ అనమాట. రెండోది ఏంటి, ఎక్స్ట్రా ఫుడ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు ఎక్కువ ఫుడ్ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఒకళ్ళు కాదు, ఇద్దరు పాలు ఇచ్చేటప్పుడు కూడా రెండు ఎక్కువ తినమంటున్నారు ఫుడ్. తర్వాత 6 మంత్స్ వరకు కంపల్సరీగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వమంటున్నారు. తర్వాత 2 సంవత్సరాల దాకా కంటిన్యూ చేయమంటున్నారు. తర్వాత 6 నెలల తర్వాత నుండి ఏం చేయాలి, సెమీ సాలిడ్ ఫుడ్స్ ఇంట్లో చేసి ఇవ్వమంటున్నారు. కంటిన్యూ రెండు రెండు సంవత్సరాల వరకు పాలు ఇవ్వమంటున్నారు అనమాట. తర్వాత ఏం చెప్తున్నారు, అప్రోప్రైట్ చిల్డ్రన్ కి మంచి డైట్ అనమాట. హెల్త్ బాగా హెల్తీ. సిక్నెస్ ఉన్నప్పుడు జనరల్ గా సిక్ అయినప్పుడు పిల్లలు తినడానికి ఇష్టపడరు, కానీ మనం ఫోర్స్ చేసి తినిపిస్తాం. జనరల్ గా ఆ టైంలో ఫాస్టింగ్ ఉంటే మంచిది. ప్lenty ఆఫ్ వెజిటబుల్స్ తినమంటున్నారు, లెగ్యూమ్స్ అంటే దాల్స్ అవన్నీ అన్నమాట. క్వాలిటీ ప్రోటీన్ వచ్చేసి కాంబినేషన్, డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్. ఒకే ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే పొద్దున రోజు పప్పుచారు, రసము, తర్వాత ఏదో కూర వేసుకోవాలి. అక్కడ వెరైటీగా డిఫరెంట్ డిఫరెంట్ కాయగూరలు తినమంటారు. ఫిజికల్గా యాక్టివ్, ఎక్సర్సైజ్ చేయడం కాకుండా రోజంతా కూడా యాక్టివ్గా ఉండమంటాడు. సాల్ట్ బాగా తగ్గించమంటున్నారు. మంచి అడ్వైజ్ ఉంటాయి ఇవన్నీ. నెక్స్ట్ ఏంటి, సేఫ్ ఫుడ్, తర్వాత క్లీన్ ఫుడ్, తర్వాత కుకింగ్. ముందు వండే ముందు ఏమేమి ప్రికాషన్ తీసుకోవాలా, వండేటప్పుడు ఏమేమి చేయాలి, అది కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక్కొక్క డైటరీ గైడ్ లైన్ మీద 7 8 పేజీలు రాశారు అనమాట. గైడ్ లైన్ 14 15 సెపరేట్గా ఉందన్నమాట. దాని మీద డిస్కస్ చేయడం కోసం సపరేట్ పెట్టారు. 16 గైడ్ లైన్ ఏంటి, న్యూట్రియంట్ రిచ్ ఫుడ్ అంటే మంచిగా బలమైనటువంటి ఆహారం. ఏంటి, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, నట్స్ ఇవన్నీ తీసుకోమంటారు. ఎల్డర్ పీపుల్ కానీ అందరు తింటే మంచిది. మనం కొనేటువంటి ప్రతి ఫుడ్ కి లేబుల్ చూసుకోమంటారు. ఎక్స్పైరీ డేట్ ఏముంది, అందులో ఏముంది చూసుకొని మంచి ఫుడ్ కొనుక్కోమంటున్నారు. మంచిది. తర్వాత వీళ్ళు ఏం చెప్తున్నారు, గైడ్ లైన్ నెంబర్ 7 ప్రకారం రిఫైన్డ్ ఆయిల్ మంచిదని చెప్తున్నారు. ఫ్యాట్స్ తక్కువ మోడరేషన్, ఎక్కువ తీసుకోవద్దు అంటున్నాడు. రిఫైన్డ్ ఆయిల్లో మనం తినేటువంటి రిఫైన్డ్ గ్రౌండ్ నట్ ఆయిల్లో మనకు 150 రూపాయలు దొరుకుతుంది 1 లీటర్. యాక్చువల్గా మీరు రిఫైన్డ్ ఆయిల్ బయట గానుగలో పట్టించారంటే మినిమం 2 కిలోలు కావాలి. మరి వాళ్ళు అందులో రిఫైన్డ్ ఆయిల్ 150 రూపాయలకి మార్కెట్లో అమ్ముతున్నారంటే వాళ్ళకి ఎంత ఖర్చు పడింది, ఎంత ప్రాఫిట్, మనకి ఎలా 150 రూపాయలకి అమ్ముతున్నారు అనేది మనం ఆలోచించాలి. రిఫైన్డ్ ఆయిల్లో, గ్రౌండ్ నట్ రిఫైన్డ్ ఆయిల్లో నిజంగా గ్రౌండ్ నట్ ఉందా లేదా అనేది ఒక డౌట్. తర్వాత వెరైటీ ఆఫ్ ఆయిల్ సీడ్స్ అవి వాడుతున్నారు, మంచిది. ఎక్కువ ఫ్యాట్ వాడొద్దు అంటున్నారు. షుగరు, సాల్ట్, బాగా ప్రాసెస్ చేసిన ఫుడ్, ప్యాకేజ్ ఫుడ్స్ వాడొద్దు అంటున్నారు. చూడండి, షుగరు సాల్ట్ తో పాటు ఫ్యాట్ కూడా ఒకే లైన్లో కట్టేశారు, గాడిదని గుర్రాన్ని. ఫ్యాట్ అనేది చాలా మంచిది అనమాట. మంచి ఫ్యాట్ ఏంటి, మనం తినేటువంటి నెయ్యి, ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి, బటరు, తర్వాత కోకోనట్ ఆయిల్, మనం గానుగలు తీసినటువంటి ఆయిల్, మనం కురుడీలు తీసుకెళ్ళి పట్టించిన ఆయిల్, వేరుశనగ గింజలు తీసి పట్టించిన, నువ్వులు తీసి పట్టించిన ఆయిల్, అది మంచి ఫ్యాట్ అనమాట. తర్వాత ఏం చేస్తారు, రోజులో 2 లీటర్లు నీళ్ళు తాగి చాలంటున్నారు. మన బాడీలో నుండి రోజులో అట్లీస్ట్ 1 to 2 లీటర్స్ బయటకు వెళ్ళిపోతుంది వాటర్. ఎట్లా, యూరిన్ రూపంలో, మల రూపంలో, తర్వాత స్వెట్ రూపంలో, తర్వాత మన బ్రెత్ రూపంలో. కనుక 2 లీటర్స్ తాగితే సరిపోదు. అందులో ఏం చెప్తారు, 2 లీటర్లు అంటే మిల్క్, కాఫీ, టీ కూడా అందులో లెక్క ఉందంట. సపోజ్ మీరు 2 3 సార్లు కాఫీ, టీ తాగారు, ఒక మిల్క్ తాగారు, అక్కడ ఒక హాఫ్ లీటర్ తాగినట్టే అది. ఇంకా 1.5 లీటర్ తాగితే చాలు అంటారు, కానీ ఇది కరెక్ట్ కాదు. తర్వాత ఏంటి, మనం ఏం చెప్తారు, అడాప్ట్ హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వమంటారు. ఎందుకని, పొట్ట తగ్గించడానికి, ఒబేసిటీ రాకుండా ఏం చెప్తున్నారు, యోగా, స్లీపు, తర్వాత ఎక్కువ టైం మొబైల్ చూస్తాం, టీవీ చూస్తాం వద్దంట. మంచి మంచి అడ్వైస్. వాళ్ళు వాళ్ళు చేసిన డైట్ అడ్వైస్ ఏంటి, పొద్దున బ్రేక్ఫాస్ట్ మంచి డైట్ సజెస్ట్ చేస్తారు. మీరు బుక్ చూడండి. ఇడ్లీ దోశలు, పూరీలు సపట్లో పడి చక్కగా మంచి ఫుడ్ చూపిస్తున్నారు. లంచ్ కూడా మంచి ఫుడ్ చూపించారు. 5 గంటలకు మిల్క్ తాగమంటున్నారు. డిన్నర్ వచ్చేసి 8 గంటల లోపు తినేయమంటున్నారు అనమాట. లంచ్ లోను, డిన్నర్ లో ఒక అట్లీస్ట్ ఒక 100 గ్రామ్స్ ఫ్రూట్స్ కూడా పెట్టుకోమంటారు. చాలా చాలా మంచి అడ్వైస్. ఈ బుక్ అంతా కనుక చదివితే మనకు మంచి నాలెడ్జ్ వస్తుంది. కానీ ఈ 4 పాయింట్లు మనం కొంచెం కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలన్నమాట. ఇందులోనే ఇక్కడ ఏం చెప్తారు, మీరు 4 సార్లు తినమంటున్నారు. బ్రేక్ఫాస్ట్, లంచ్, 5 గంటలకి మిల్క్, నైట్ డిన్నర్. మధ్యలో కాఫీ, టీ తాగినా పర్వాలేదని చెప్పారు. వీళ్ళే రికమెండెడ్ అంట, వీళ్ళే చెప్పారు. అంటే ఎవరైనా కూడా 5 6 సార్లు తిన్న లెక్క వస్తుంది. మనం తింటాం అంటే నీళ్లు తప్పి చేతి తీసుకున్నా తిన్న కిందే లెక్క వస్తుంది. మళ్ళీ ఇంకా అదే గైడ్ లైన్స్ లో ఏం చెప్పారంటే, చాప్టర్ 9లో చిన్న అక్షరాలతో రాశారన్నమాట. ఏమని, 2 సార్లు తీసుకుంటే ఉత్తమం అని. నా ఉద్దేశంలో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గోల్డెన్ అడ్వైస్. కానీ ఇది చిన్న పాయింట్లు రాయడం వల్ల దీనికి అంత సీరియస్నెస్, ఇంపార్టెన్స్ ఉండదు అనమాట.
ఏమవుతుంది, మనం రోజులో 5-6 సార్లు తింటాం వలన ఒకసారి బ్రేక్ఫాస్ట్, లంచ్, మధ్యలో కాఫీ టీలు, 5 గంటలకు మిల్క్, నైట్ డిన్నర్ తింటాం వలన కొన్ని సంవత్సరాల కల్లా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుందన్నమాట. దాన్ని మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్ ఓవర్ ది ఇయర్స్ కాజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం వల్ల లైఫ్ స్టైల్ డిజార్డర్. ఎవరికైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, రోజంతట్లో ఎన్నో సార్లు షుగర్ హైక్ అవుతుంది, ఇన్సులిన్ హైక్ అవుతుంది. అట్లా కొన్ని సంవత్సరాలకి ఏమవుతుందంటే మన ఇన్సులిన్ లెవెల్ పెరుగుతుందండి. ఇన్సులిన్ లెవెల్స్ పెరిగిపోయి ఫాస్ట్ ఇన్సులిన్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్, హై ఇన్సులిన్ బాడీలో ఉంటుందో వాళ్ళందరికీ పొట్ట వస్తుంది, ఓవర్ వెయిట్ అవుతారు. ఆ తర్వాత పీసీఓడి ప్రాబ్లం లేడీస్కి, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్, తర్వాత ఇవన్నీ మొదలవుతాయి. తర్వాత ప్రీ డయాబెటిక్, డయాబెటిక్ వస్తుంది. చూడండి, యాక్చువల్గా మనకి అందరికి హెల్తీగా ఉండాలంటే ఏం కావాలి మనకు? ఫర్ ఎగ్జాంపుల్, మీరు పప్పుచారు చేయాలనుకోండి, మీ అమ్మ బాగా చేస్తుంది, మీరు చేయాలనుకుంటారు. మనం ఏం తెలుసుకుంటాం? ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి అందులో ఏమేమి ఐటెంలు వేస్తున్నారు లిస్ట్ రాసుకుంటాం. పప్పు, ఉప్పు, కారం, చింతపండు, బట్ లిస్ట్ కూరగాయలు అంటే లిస్ట్ రాసుకుంటాం. నెంబర్ 1 స్టెప్ ఏంటి? నెంబర్ ఆఫ్ అగ్రిగేట్స్. మీకు అన్ని తెలవాలా. సపోజ్ అందులో ఉప్పు వేయాల్సిన విషయం మీకు తెలియదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మీకు సాంబార్ బరికి రాదు, పప్పుచారు రాదు. ఇంకా అన్ని తెలుసుకోవాలి. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఏంటి, అవి ఎంత క్వాంటిటీ వేయాలి కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఫ్యామిలీ నలుగురు పప్పుచారు చేస్తారు అనుకోండి, ఒక గ్లాసు పప్పు వేస్తే 1 స్పూన్ ఉప్పు వేస్తారు, అంతేగాని ఒక గ్లాసు పప్పుతో పాటు ఒక గ్లాసు ఉప్పు వేయరు. అలాగనే ఈ చేయడం ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు? నీళ్ళు 2 లీటర్లు తాగమంటున్నారు, 4-5 సార్లు తినమంటారు. ఇవన్నీ అడ్వైస్ కరెక్టా కాదా అనేది మనం స్టడీ చేయాలి. ఇప్పుడు తర్వాత ఏంటి, మీకు ఏమేమి ఐటమ్ వేయాలో తెలిసింది, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ తెలిసింది, క్వాంటిటీస్ కూడా తెలిసింది. అంత మాత్రాన్ని మీరు పప్పుచారు చేయగలరా? చేయలేరు. ఆ ప్రొసీజర్ తెలవాలి, ఆ ఎక్స్పీరియన్స్ కావాలి. అలానే మన హెల్తీగా ఉండాలంటే ఏం కావాలి? దేర్ ఆర్ 7 ఎసెన్షియల్స్ ఫర్ గుడ్ హెల్త్ అనమాట. ఎయిర్, దేవుడి దయ వల్ల మనం కాన్షియస్ గా గాలి పీల్చుకోండి, వదిలేయండి. అంటే 6 ఉన్నాయి అనమాట. వాటరు, ఎంత వాటర్ తీసుకోవాలి, ఫుడ్ ఎంత ఫుడ్ తినాలి, ఎన్నిసార్లు తినాలి, ఎక్స్క్రీషన్, మల విసర్జన. అసలు దీని గురించే ఈ సబ్జెక్ట్ లేదు, వెళ్ళదు. ఈ ICMR 17 గైడ్ లైన్స్ లో ఎక్స్క్రీన్ గురించే లేదు. కానీ ఫుడ్ తినే ముందు ఎలా కడుక్కోవాలి అంతా చెప్పారు, కానీ టాయిలెట్ వెళ్ళాలా లేదా, ఎన్నిసార్లు వెళ్ళాలి రోజులు అనేది లేదు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత ఎక్సర్సైజ్ గురించి బాగుంది, రెస్ట్, నిద్ర గురించి చెప్పారు, కానీ మైండ్ మేనేజ్మెంట్ కూడా లేదు. మన అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా లేదు. అంటే మనకేంటి, ఈ 17 గైడ్ లైన్స్ లో ఎక్స్క్రీషన్ అనేది లేదు, ఇంపార్టెంట్ది. ఇంకోటి మైండ్ మేనేజ్మెంట్ అంటే లేదు. ఈ రెండు లేకపోవడం వల్ల మీకు ఆరోగ్యం వచ్చే అవకాశం చాలా తక్కువ, సున్నా. ఏదో చేస్తున్నాం కనుక వస్తుంది. ఇంకా ఫ్రెండ్స్, ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ దిస్, జాయిన్ మై వెల్నెస్ సీక్రెట్స్ యూట్యూబ్ ఛానల్. నా వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి. నా పేరు గంగేశ్వరరావు, నేను డాక్టర్ నేమ్ కాదు. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 9840852996. 9840852996. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్.